సాగర తీరంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026కు సర్వం సిద్ధమైంది. ఇక మరికాదు సేపట్లో ఫ్లీట్ రివ్యూ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను పరిశీలించనున్నారు. ఉదయం 9:30 యుద్ధ నౌకలను కూడా రాష్ట్రపతి ముర్ము పరిశీలించనున్నారు. ఇక నావెల్ జెట్టి వద్ద సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలుకుతారు. ఈ ఐఎఫ్ఆర్లో 72 దేశాలకు చెందినటువంటి 74 పైగా యుద్ధ నౌకలు, అలాగే 50కి పైగా నావీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లకు నుండి కూడా రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇక ప్లేట్ కార్వియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళా నావికాదళ అధికారులు దీనికి సారథ్యం వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి ఢోలా భారవి వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ రాష్ట్రపతికి స్వాగతం పలుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం లైవ్ కొనసాగుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. సాయిరామ్, నేడు విశాఖ సాగర తీరంలో పూర్తిగా కూడా ఐఎఫ్ఆర్కి సంబంధించినటువంటి వేడుకలకి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9:50 సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము ఏదైతే నావికాదళానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలో కూడా సాగర జలాల్లో ఆమె అయితే విహరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు 72 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా విశాఖ సాగర జలాల్లో అయితే పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే 6 వరుసల్లో ఏర్పాటు చేసినటువంటి యుద్ధ నౌకలకు సంబంధించి 9:50 ఆ N3 జట్టి ఏదైతే ఉందో ఆ జట్టి నుంచి ద్రౌపది ముర్ము ప్రయాణం చేసేటటువంటి యుద్ధ నౌక అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 72 యుద్ధ నౌకల వద్దకు కూడా వెళ్ళి ఆ యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం కూడా ఆమె స్వీకరించి రివ్యూను కూడా నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే ద్రౌపది ముర్ముకు సంబంధించి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా ఆమెకైతే స్వాగతం పలకనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఐఎన్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో సర్కార్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరం అంతా కూడా పూర్తిగా కూడా ఒక కళ అయినటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సాగర తీరంలో ద్రౌపది ముర్ము విహరించనున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 7,000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడే డ్రోన్లతో కూడా పూర్తిగా నిఘాను కూడా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే సీసీ ఫుటేజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే దిశగా కూడా మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అధికారులు అయితే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఉదయం 9:50 ప్రారంభమైనటువంటి ఈ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మధ్యాహ్నం 12:50 పూర్తిగా కూడా అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ద్రౌపది ముర్ము వెళ్ళేటటువంటి సమయంలో దాదాపు 72 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలు ప్రదర్శించేటటువంటి విన్యాసాలను కూడా తిలకిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ యుద్ధ విమానాల క్యారియర్కి సంబంధించినటువంటి నౌక ఏదైతే ఉందో ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 1971 సంవత్సరంలో వాడినటువంటి యుద్ధ నౌక ఏదైతే ఉందో అది ఐఎన్ఎస్ విక్రాంత్. అలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ని డెమోలిషన్ చేసిన తర్వాత మరలా స్వదేశీ పరిజ్ఞానంతో, సొంత పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ సొంత పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా కూడా ఈరోజైతే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సముద్ర జలాల్లో ఇప్పటికే ఇవన్నీ కూడా మాటు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంతో కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే అధికార బృందాలంతా కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటారో ఆమెకి స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ నౌకలు అయితే పూర్తిగా కూడా సాగర తీరాల్లోకి వెళ్ళనున్నాయి. సాగర తీరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే దేశీయ, విదేశీయ నౌకలు ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ నౌకల్ని రివ్యూ నిర్వహించిన తర్వాత ఆ విదేశీ నౌకలు ఇచ్చేటటువంటి గౌరవ వందనం ఏదైతే ఉందో ఆ గౌరవ వందనాన్ని కూడా ఆ ద్రౌపది ముర్ము అయితే స్వీకరించున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే విశాఖ సాగర తీరాన ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వీక్షించేందుకు కూడా వీలుగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పూర్తిగా కూడా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇవన్నీ కూడా విన్యాసాలు అయితే చేయనున్నాయి. దీన్ని తలకించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు ఇప్పటికే త్రివిధ దళాలంతా కూడా విశాఖకి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వాయు మార్గంతో పాటు ఇటు జల మార్గం, అలాగే ఏదైతే రోడ్డు మార్గం ఏదైతే ఉంది ఈ మార్గాల్లో చేసేటటువంటి విన్యాసాలు కావచ్చు, లేదంటే యుద్ధ వాతావరణంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా కళ్ళకు కట్టినట్లుగా కూడా తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా చూస్తే ఒళ్ళు గగ్గురుపాటు గురేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2016లో జరిగినటువంటి ఐఎఫ్ఆర్ వేడుకలతో పాటు దానికి 2 అంతలు రెట్టింపుగా కూడా ఈ రోజు అయితే జరుగుతున్నటువంటి ఐఎఫ్ఆర్ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలతో విశాఖ ఖ్యాత అయితే దశ దిశ కూడా వ్యాప్తి చెందనుంది. దీనికి సంబంధించి కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.